హలో అండి, నేను ఈరోజు ఈ వీడియోలో మెత్తగా దూదిల్లాంటి చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ముందు అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ కొద్దిగా పోసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం పిండిని ఉండలా కట్టుకునే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టి పక్కన పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే పిండి ఇలా మెత్తగా నానుతుందండి. చూశారు కదా ఎంత మెత్తగా నానిందో. ఇలా నానిన పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇంత క్వాంటిటీలో అయితే తీసుకొని ఇలా 2 చేతుల్లో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బిళ్ళను అయితే తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న బిళ్ళను పీట మీద కొద్దిగా పొడిపిండి వేసి ఈ బిళ్ళ పెట్టి దీనిపైన కొద్దిగా పిండి వేసి మనము కోళ్ళతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చపాతీని రౌండ్ షేప్లో చేసుకుంటూ ఉండాలండి. ఇలా మెల్లగా రౌండ్ షేప్ వచ్చే వరకు చపాతీని తాల్చుకుంటూ ఉండాలి. చూసారు కదండి, చపాతీ అయితే మంచిగా వచ్చేసింది మనకు. తర్వాత పెంకం పెట్టుకొని పెంక పైన చపాతీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి గరిటెతోటి ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే అనుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ వేసి రివర్స్లో కూడా మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇలా దీన్ని కొద్దిగా కాల్చుకుంటూ రివర్స్ వేస్తూ 2 పక్కల మంచిగా కాల్చుకుంటూ ఉండాలి. చూసారు కదా వీడియోలో, ఆయిల్ అప్లై చేసిన తర్వాత అలా కాల్చుకుంటే ఎంత బాగా ఉబ్బుతున్నాయో. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, ఇంకా తీసి పక్కన పెట్టాలి. ఇంతే సింపుల్. మీరు కూడా ఒకసారి చపాతీలు ట్రై చేసి ఎలా వచ్చాయో అనేది కామెంట్ చేయండి. చూశారు కదా వీడియోలో ఎంత మెత్తగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.